విశాఖపట్నంకు చెందిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద సహాయ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ద్వారా 700 మంది వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు సుమారు 3 లక్షల రూపాయల విలువైన చీరలు, దుప్పట్లు అందజేశారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ప్రతినిధి శివకోటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో తమ బృందం 50 మంది సభ్యులతో కలిసి విశాఖపట్నం నుండి ద్రాక్షారామం వచ్చి పేదవారికి మేము సేవ చేస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖపట్నంలో KGH వద్ద ప్రతిరోజు 500 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ఈ విధమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం 800 మందికి బట్టలు పంపిణీ జరుగుతుంది. వాళ్ళందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నది ఒక్కటే కాదు, ఇక్కడున్న అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారు వీళ్ళందరూ సహకారంతో జరుగుతుంది. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం మీరందరూ అనుకుంటారు మేము ఒక్కడమే చేస్తున్నామేమో, కానీ ద్రాక్షారామంలో ఉంటున్న వాళ్ళు, సత్యసాయి సమితి వాళ్ళు కూడాను మనల్ని సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు.